మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యే బాధితులకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఒక వినూత్న చికిత్స అందుతోంది. మందులు, ఇంజెక్షన్లతో మాత్రమే కాకుండా గాడిదల సహాయంతో రోగులను కోలుకునేలా చేస్తున్నారు. ఈ డాంకీ థెరపీ రోగుల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తోంది. ఇదొక వినూత్నమైన యానిమల్ అసిస్టెడ్ థెరపీ. గుర్రాల ద్వారా చేసే హిప్పోథెరపీ లాగే ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందుతోంది. ప్యారిస్లోని విల్లే ఎవరార్డ్ వంటి ప్రముఖ మానసిక వైద్య ఆసుపత్రులలో డాంకీ థెరపీని ఒక సమర్థవంతమైన సహాయక చికిత్సగా అందిస్తున్నారు. క్వాలిఫైడ్ థెరపిస్ట్ పర్యవేక్షణలో రోగి అవసరాలకు అనుగుణంగా దశల వారీగా సాగే ఒక క్రమబద్ధమైన ప్రక్రియ ఇది. మొదటి సెషన్లో రోగిని గాడిదలున్న ప్రదేశానికి తీసుకెళ్లి వాటిని దూరం నుండి గమనించిస్తారు. గాడిదల ప్రశాంతమైన ప్రవర్తనను చూడటం వల్ల రోగిలో జంతువుల వల్ల ఉన్న భయం, ఆందోళన తగ్గుతుంది. రెండవ సెషన్లో నెమ్మదిగా గాడిద దగ్గరకు వెళ్ళి దానిని తాకటం, నిమరటం, కౌగిలించుకోవటం వంటివి చేస్తారు. గాడిద దళసరి చర్మం, వెచ్చదనం రోగికి సురక్షితమైన అనుభూతినిస్తాయి. సో రోగులకు ఒక బ్రష్ ఇచ్చి గాడిద వెంట్రుకలను దువ్వటం, వాటిని శుభ్రం చేయటం వంటి పనులు చేపిస్తారు. ఇది రోగిలో ఏకాగ్రతను, బాధ్యతాయుతమైన భావాన్ని పెంచుతుంది. మూడవ సెషన్లో రోగి చేతికి గాడిద తాడుని ఇచ్చి దానిని నడిపించమని చెప్తారు. గాడిదలు మనుషుల మానసిక స్థితిని గ్రహించగలవు. రోగి ప్రశాంతంగా ఉంటేనే గాడిద ముందుకు కదులుతుంది. ఇది రోగులు తమ సొంత భావోద్వేగాలను నియంత్రించుకోవటానికి సహాయపడుతుంది. తర్వాత రోగి తన చేతులతో గాడిదకు క్యారెట్లు, యాపిల్ ముక్కలు లేదా గడ్డిని తినిపిస్తారు. ఈ ప్రక్రియ మూగజీవాలతో మాటలు లేని ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇది ముఖ్యంగా ఆటిజం ఉన్న పిల్లల్లో సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. చివరి సెషన్లో గాడిద పక్కన కూర్చొని లేదా దానిపై తల వాల్చి దాని గుండె చప్పుడును, శ్వాసను రోగి గమనించేలా చేస్తారు. గాడిద శ్వాస చాలా నెమ్మదిగా ఉంటుంది. సో దానిని అనుకరిస్తూ రోగి కూడా తెలియకుండానే ప్రశాంతమైన శ్వాస తీసుకోవటం ప్రారంభిస్తారు. దీనివల్ల మానసిక ఒత్తిడి వెంటనే తగ్గుతుంది. ఇక ఈ థెరపీ వ్యవధి సాధారణంగా ఒక సెషన్ 30 నుండి 45 నిమిషాల పాటు సాగుతుంది. రోగి పరిస్థితిని బట్టి వారానికి 1 లేదా 2 సార్లు చొప్పున కొన్ని వారాల పాటు ఈ థెరపీని కొనసాగిస్తారు.